ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్. ఈ రోజు కూడా ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వస్తువులను అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తాను. మీకు వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. మరి ఈ రోజు ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న వస్తువులు ఏంటియో చూసేద్దాం. ఎక్కువగా బాత్ టబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి టబ్ అయితే మనకి ఆన్లైన్ లిఫ్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3000 నుండి 5000 వరకు అయితే ఉంటుంది. మనం ఇంట్లో ఒకవేళ టబ్ కట్టించుకోవాలి బాత్రూంలో అనుకుంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు వేస్ట్. మనకు ఇలాంటివి మనకి ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి. చాలా సింపుల్గా మనకి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. హోమ్ డెలివరీ ఫ్రీ కూడా ఉంటుంది. అండ్ ఇలా కనుక మనం తీసుకుంటే మనీతో పాటు మనకి ఇంకా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతూ ఉంటుంది. ట్రై చేయండి. మీరు టబ్ వర్క్ చేయాలనుకుంటే ఇలాంటి టబ్స్ అయితే మనకైతే దొరుకుతాయి. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా యూజ్ చేసుకోవడం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ స్మాల్ స్టాండ్ అయితే 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తాను. చూడండి, మనం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు బ్యాక్ ఎక్కువగా బెండ్ చేసి కూర్చుంటూ ఉంటాం. అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, బ్యాక్ ప్రాబ్లం కూడా వస్తుంది. అలా కాకుండా ఈ చిన్న స్టాండ్ కనుక తీసుకుంటే చూడండి, మనకి స్ట్రెస్ అవుతుంది. మనకి ఎప్పుడైనా బ్యాక్ బాగా పెయిన్ వచ్చినప్పుడు దీనిపైన కూర్చొని మనం బాడీ కొంచెం షేక్ చేసామనుకోండి, మనకి మంచి రిలాక్స్ కూడా ఉంటుంది. అండ్ హోమ్లో స్టిక్కర్స్ ఎక్కువగా పెట్టుకోవాలి, మంచి హోమ్ అంటే వాల్ డెకరేట్ చేసుకోవాలి, వాల్ మంచి లుక్ రావాలనుకుంటే మాత్రం ఇలాంటి స్టిక్కర్స్ అయితే మనకు ఆన్లైన్లో అయితే చాలానే ఉన్నాయి. ఒక్కొక్క లాంటి డిఫరెంట్ స్టిక్కర్స్ అయితే మనకైతే దొరుకుతున్నాయి. నిజంగా స్టిక్కర్స్ వేసుకుంటే వాల్స్ మంచి లుక్ అయితే వస్తుంది. కానీ స్టిక్కర్ తీసేసిన తర్వాత వాల్ మొత్తం పాడైపోతుంది. వాళ్ళకి పుట్టి కనుక పెట్టారనుకోండి, ఆ పుట్టి కూడా ఊడిపోతుంది. మీకు నార్మల్ వాల్ అయితే పెట్టేసుకోండి. మీకు కావాలి మంచి లుక్ రావాలి వాల్ అనుకుంటే ఇలాంటి స్టిక్కర్స్ అయితే కొనుక్కోండి. దీంట్లో కాస్ట్లీ స్టిక్కర్స్ అయితే ఉంటాయి. వాటిని కనుక వేసామనుకోండి వాళ్ళకి ఎలాంటి మనకు ఎఫెక్ట్ అయితే అవ్వదు. అండ్ ట్రై చేయండి. మీకు కావాలనుకుంటే మంచి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉన్నాయి కనుక మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అక్కడ మన వేరే కంట్రీలో అయితే ఎక్కువ వుడ్తోనే వాల్స్ తయారవుతాయి కాబట్టి వాళ్ళు తీసినా పెట్టినా వాళ్ళ వాల్ అనేది ఏం అవ్వదు. మనం అలా కాదు, ఇండియాలో అంత డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇంకా ఈ స్టిక్కర్ అయితే చూడండి, ఇలాంటివి మనకు స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్ పైన కనుక ఇలాంటి స్టిక్కర్స్ వేసుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక పెద్ద స్విచ్ బోర్డ్ అయితే కరెక్ట్గా మనకు హాల్లోనే ఉంటుంది. అది మనకి మంచిగా కనిపిస్తుంది కాబట్టి దానిపైన ఇలాంటి స్టిక్కరింగ్ కనుక వేసుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది. ట్రై చేయండి ఇలాంటి స్విచ్ బోర్డ్స్కి ఇలాంటి స్టిక్కర్ వేసుకుంటే. ఇంకా వాల్ కార్నర్స్కి కనుక ఇలాంటి స్టిక్కర్స్ కనుక వేసుకుంటే కింద మనం మంచి డిజైన్ వేయించిన లుక్ అయితే వస్తుంది. అండ్ యూజ్ చేయడం స్టిక్కర్ ఇది మన స్టిక్కరింగ్ వేసుకోవడం కూడా చాలా సింపుల్. చూడండి, మనమే వేసుకోవచ్చు. దీనికోసం ఎవరో వచ్చేసి ఇంకా ఏదో వర్కర్స్ వచ్చేసి మనీ తీసుకొని స్టిక్కరింగ్ వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మంచి లుక్ రావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి స్టిక్కర్స్ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ స్టిక్కర్స్ ఉంటుంది. డూప్లెక్స్ ఇల్లు అయితే ఇంకా స్టెప్స్ పైన కనుక ఇలాంటి స్టిక్కర్స్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. చాలా మంది డిజైన్స్ వేయించుకుంటూ ఉంటారు కదా, డిజైన్స్ కాకుండా ఇలాంటి స్టిక్కర్స్ కనుక వేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది. మనకు వద్దు అనుకున్నప్పుడు స్టిక్కర్స్ తీసేసి మళ్ళీ వేరే స్టిక్కర్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా టేబుల్ ఫ్యాన్ కనుక ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు అయితే ఇలాంటి కవర్ అయితే దొరుకుతుంది. మనం యూజ్ చేయనప్పుడు ఇలాంటి కవర్ కనుక వేసామనుకోండి, టేబుల్ ఫ్యాన్కి చాలా ఫాస్ట్గా డస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అలా డస్ట్ రాకుండా క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది. ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ట్రై చేయండి. మా ఇంట్లో కూడా టేబుల్ ఫ్యాన్ ఉంది, నేను ఆర్డర్ చేశాను. వచ్చాక రివ్యూ అయితే చూపిస్తాను. కిచెన్లో వాళ్ళు మనం వంట చేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ అనేది ఎగురుతూ ఉంటుంది. ఆయిల్ అనేది వచ్చేసి వాల్ పైన పడేసి వాల్ అంతా పాడైపోతుంది. ఇంకా టైల్స్ కూడా ఉంటాయి కదా కిచెన్లో, ఆ టైల్స్ అంతా జిడ్డు అయిపోయి మనకి క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటి స్టిక్కర్ కనుక వేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ పడ్డా ఇంకా అక్కడ ఎలాంటి డస్ట్ ఉన్నా కానీ ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ స్టిక్కర్ అయితే యూస్ఫుల్ అయితే అనిపించింది. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఆన్లైన్ ఇప్పుడు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, ఈ మ్యాట్స్ అయితే మనకి 100% ప్రతి ఒక్క హోమ్కి యూజ్ అయ్యే 100% ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది అయితే తీసుకోండి. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి 299 నుంచి 500 వరకు అయితే ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. ఎందుకంటే మనకి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది అండ్ సైజుని బట్టి కూడా ప్రైస్ ఉంటుంది కాబట్టి మనం ఎలాంటివి తీసుకుంటే అంత ప్రైస్లో మనకైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ ప్రతి ఒక్క ఆన్లైన్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఆజియో కానీ, ఇంకా మీషో కానీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా మనకి ఇలాంటి మాప్స్ అనేటివి మనకు ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ అనేది మనకి అవైలబుల్ అయితే ఉంది. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. మనం క్లీన్ చేసుకోవడం కూడా వాల్కి పెట్టినా కానీ స్టిక్ అయి ఉంటుంది. అంటే మనం ఓన్లీ మనకు టైల్స్ ఉన్న దగ్గరనే ఇలా గ్రిప్ అనేది ఉంటుంది. నార్మల్గా అయితే గ్రిప్ అయితే ఉండదు. ఫ్రిడ్జ్ చాలా గీతలు పడిపోయి ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఇంకా సేల్ చేసేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి టిప్ అని అయితే చెప్పుకోవచ్చు మనము. ఇలాంటి స్టిక్కర్
స్టిక్కర్స్ అయితే దొరుకుతాయి. మనకి కావాల్సిన డిజైన్స్, మోడల్స్ స్టిక్కర్స్ కనుక తీసుకొని ఇలా ఫ్రిడ్జ్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి, కొత్త లుక్ అయితే వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకొని ఫ్రిడ్జ్ లోపల కొంచెం గ్యాప్ కనుక ఉంచామనుకోండి, ఫ్రిడ్జ్ అనేది మనకి తొందరగా పాడైపోదు. ఫ్రిడ్జ్లో ఏది పడితే అది ఫుల్గా ఫిల్ చేసుకొని పెట్టుకొని గాలి రాకుండా, అంటే మనకి కూలింగ్ రాకుండా పెట్టేసామనుకోండి, ఎంత మంచి ఫ్రిడ్జ్ అయినా చాలా ఫాస్ట్గా పాడైపోతుంటుంది. వాళ్ళకి ఇంకా మనం ఎక్కువగా బూజు పడుతూ ఉంటుంది, బూజు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రషెస్ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. అండ్ చూడడానికి కూడా లైట్ వెయిట్ ఇది. మనకు ఎక్కడైనా పురుగులు ఉన్నాయనుకోండి, వాటిని తీసేయాలనుకున్నా కానీ ఇలాంటి స్టిక్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకోండి, మరి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వస్తువులకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే చూడండి, ఈ స్టిక్కర్ చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము టేబుల్స్లోనో వేసుకోవచ్చు, ఇంకా కబోర్డ్స్ ఉంటాయి కదా, మనం బట్టలు పెట్టుకునే బెడ్రూమ్లో కబోర్డ్స్లలో వేసుకోవచ్చు, అండ్ కిచెన్ టేబుల్స్లలో కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా మనము డైనింగ్ టేబుల్ పైన ఇలా వాటిపైన అన్నిట్లో వేసుకోవడానికి ఈ స్టిక్కర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో వాటర్ పడ్డా కానీ ఎలాంటి ఆయిల్ పడ్డా కానీ జస్ట్ మనం క్లాత్తో కనుక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా చాలా ఉంటాయి. ఒక రోల్ వచ్చేసి మనకి 300 నుంచి 1000 వరకు అయితే ఉంటుంది. అంటే ఎన్ని మీటర్స్ ఎక్కువ తీసుకుంటే అంత ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. కానీ ఇలాంటి స్టిక్కర్ యూజ్ చేయడం వల్ల మన వాల్స్ కూడా, మన ఇంకా టేబుల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇంకా స్టవ్ పక్కన కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంకా కిచెన్లో మనకు వంట చేసే దగ్గర ఇలాంటి స్టిక్కర్ కనుక వేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఇందాక మీకు ఇందులో ఒక కొంచెం డిఫరెంట్ స్టిక్కర్ అయితే మీకు అయితే చూపించాను కదా, ఇది ఇంకొక డిఫరెంట్. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి స్టిక్కర్ కనుక వేస్తే వాళ్ళు చూస్తూ ఉంటారు. కిచెన్లోకి వస్తే అది పడితే ఇది పడితే తీయకుండా స్టిక్కర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆయిల్ ఏదైనా డస్ట్ పడినా కానీ ఈజీగా మనం క్లాత్తో కనుక క్లీన్ చేసామనుకోండి సరిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మంట వస్తే అది కాలిపోతుంది, మన టెన్షన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మంట పడ్డా కానీ చాలా ఈజీగా అది కాలనే కాలదు, చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టాండ్స్ కనుక మనము కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే ఇలాంటి బాక్సెస్ మనకి టైల్స్ ఉన్న దగ్గర, లేకపోతే వుడ్ ఉన్న దగ్గర మాత్రమే వీటిని మనం అయితే పెట్టుకోవచ్చు. నార్మల్ వాల్స్కి అంటే పెట్టుకోవడానికి అయితే ఉండదు, గ్రిప్ అనేది ఉండదు. దీనికి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. సైడ్స్కి వచ్చేసి మనకి ఒక క్యాప్ లాగా ఉంది కదా, క్యాప్లోనే మనకు ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ క్యాప్ని లూజ్ చేసామనుకోండి లూజ్ అవుతుంది, టైట్ చేసామనుకోండి టైట్ అవుతుంది. ఇలా మనము యూజ్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే బాగుంటాయి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా మనం మార్చేసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఇప్పుడు చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎక్కువగా మనం వాష్ బేసిన్ దగ్గర కానీ, సింక్ దగ్గర కానీ, కిచెన్లో మనకు వాళ్ళు ఉంటుంది కదా, కిచెన్లో కానీ, బాత్రూంలో కానీ ఇలా యూజ్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఇలాంటివి ట్రై చేయండి, మనకి తక్కువ ప్రైస్లోనే వస్తాయి, ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. స్మాల్ బాక్స్ వచ్చేసి మనకి 49 నుంచి 100 రూపీస్ లోపు అయితే స్మాల్ సింగిల్ బాక్స్ అయితే వస్తుంది. కిచెన్లో వాళ్ళకి కనుక ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఇది కూడా వాళ్ళకి అయితే మనం ఈజీగా స్టిక్కర్తో పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం కిచెన్లో ఎక్కువ పోపు దినుసులు కానీ ఇంకా వేరే ఏవైనా యూజ్ చేసుకున్నప్పుడు ఇందులో కనుక మనం ఫీల్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది. అయిపోతున్నప్పుడు కూడా ఇంకా మనకి అందులో సరుకులు అయిపోతున్నాయి, మనం మళ్ళీ ఫీల్ చేసుకోవాలి, మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అనేసి మనకి తెలుస్తుంది. నార్మల్గా ట్రాన్స్పరెంట్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. మనం స్టీల్ బాక్సెస్లో ఇంకా ప్లాస్టిక్ బాక్సెస్లో పోసుకొని పెట్టుకుంటాం కదా, మనకి తెలియదు దేంట్లో ఏమున్నాయి, ఇంకా అయిపోతున్నాయి, మళ్ళీ ఎప్పుడు తెచ్చుకోవాలి ఏంటి అనేది తెలియదు. సో అందులో అలాగే ఉండిపోతే మళ్ళీ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మనం సరుకులన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అప్పుడు మనకి మనీ కూడా వేస్ట్, టైం వేస్ట్, చాలా రకాలుగా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇలాంటి వాల్ బాక్సెస్ కనుక తీసుకొని మనం కిచెన్లో వాళ్ళకి కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని కూడా స్టిక్కర్ పెట్టుకోవచ్చు, లేదనుకోండి మనకి క్యాప్ సిస్టంలో లాక్ కూడా ఉంటుంది, ఇలా లాక్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈరోజు ట్రెండింగ్ అవుతున్న వస్తువులు మీకు కనుక నచ్చాయనుకోండి, మరి మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.